నాగబాబుకైతే బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృతజ్ఞతతో ఉండాలి అంటూ ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఏ అంశం పైన మాట్లాడారు? ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఆయనకు మంచి బాండింగ్ ఉంది. నాగబాబు మెగా ఫ్యామిలీ, మరి ఆయన ఎందుకు దూషించారు? అంటే అక్కడ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు బండ్ల గణేష్. కాకపోతే అక్కడ నాగబాబు గారు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇండైరెక్ట్ గా అన్నాడేమో అని చాలా మంది కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మన పిఠాపురంలో అందరూ కూడా తెలిసిందే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో. సో అక్కడ నాగబాబు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇక్కడ పిఠాపురంలో ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గెలుపొందడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్, అదేవిధంగా జన సైనికులు మాత్రమే, ఇంకా వేరే కారణం ఏదైనా అని మీరు అనుకుంటే మీ కర్మ అనే విధంగా ఒక మాట చెప్పాడు. సో దాన్ని చాలా మంది కూడా నెగిటివ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ జన సైనికులే కారణమా, ప్రజలు కారణం కాదా, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కారణం కాదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా కారణం కాదా? సో ఈ విధంగా అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మరి నాగబాబు గారు ఆలోచించన్నారా, ఆలోచన చేయకుండా అన్నారా, ఎవరు కూడా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ ఏం పోస్ట్ పెట్టాడంటే, కృతజ్ఞతతోని ఉండాలి, కృతజ్ఞత మర్చిపోతే మానవత్వం కూడా మర్చిపోయినట్టే. మన జీవితంలో ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా కృతజ్ఞత చూపించాలి. వర్మ గారికి కానివ్వండి, లేకపోతే పార్టీలు ఎవరైనా మంచిగా పనిచేసిన వాళ్ళకి యాంటీగా చెప్తున్నా అనుకోవచ్చు. అంటే వర్మ అంటే ఆయన కూడా ఏమంటలే, జస్ట్ ఏంది ఆయన సీట్ని ఇంకా త్యాగం చేశాడు. సో ఈ విధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని అన్నాడా డైరెక్ట్గా, ఇక్కడ నాగబాబు గారిని అన్నాడా, ఏది కూడా అర్థం కావట్లేదు. కానీ నిజంగానే వాళ్ళ గురించి అన్నాడా, లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ కి ఏమన్నా చెప్పుకున్నాడా సంబంధించి కూడా ఏమి ఆయనకు అప్డేట్స్ లేవు. దాని వల్ల అంటే యాక్టర్ గా రావట్లేదు, అదే విధంగా ప్రొడ్యూసర్ గా కూడా ఆయనకి ఎక్కువ ప్రెజెంట్ మనీ కూడా లేవన్నా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు అంటే ఆయన కామెడియన్ గా వచ్చినప్పటికి కూడా సినిమాలకు ప్రొడ్యూసింగ్ చేసి ప్రజెంట్ అయితే వ్యాపారాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి ఆయన పర్సనల్ లైఫ్ ని రీజన్ గా చేసుకొని అది పెట్టాడా, నిజంగానే నాగబాబు గారి గురించి అన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నాడా, లేకపోతే వేరే వాళ్ళ గురించి అన్నాడా, ఏది కూడా క్లారిటీ లేదు. మెన్షన్ చేయకపోయేసరికి అందరికి ఏంటంటే ఎవరిని అంటున్నారు అనేది క్లారిటీ అర్థం కాకపోవడంతో చాలా మంది వాళ్ళ ఊహాగానాలు ఏవైతే ఉంటాయి వాళ్ళ అజంప్షన్స్ చేసి అట్లా అంటే రీసెంట్ గా ఆయన కొన్ని మాటలు చెప్పాడు. సో ఇక్కడ అందరినీ కూడా మర్చిపోయి ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ జన సైనికుల్ని మాత్రమే కృతజ్ఞత అనే విధంగా మాట్లాడాడు కాబట్టి, సో అందుకోసమని ఈయనకు ఆయన చెప్పిన ట్వీట్ ని సంబంధం చేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఆయన పార్టీ కోసం అని చెప్పేసి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో చాలా అంటే చాలా క్యాంపెయినింగ్ కూడా చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకు కూడా చాలా మందికి అక్కడ ఓటు వేయడానికి వెళ్ళండి అని ట్విట్టర్ వేదికగా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఛానల్స్కి వెళ్ళి కూడా, అంటే ఇప్పుడు అటు సైడ్ ఎవరైతే ఇట్లా పార్టీని అంటే పార్టీలో ఉండి కూడా అంటే జస్ట్ కార్యకర్తలలాగా నార్మల్గా ఒక వ్యక్తిలాగా వచ్చి అక్కడ ప్రమోషన్స్ చేయడం కానివ్వండి, ఛానల్స్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ సత్తా మీరు చూస్తారు అని చెప్పేసి ఇంటర్వ్యూస్లలో అంత చేసిన వ్యక్తికి కనీసం థ్యాంక్ యూ అన్న కృతజ్ఞతా భావం కూడా మీకు లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే ఆ ప్రెస్ మీట్ అనేది చేసిన దానికి చాలా మట్టుకి అదైతే సభ ఏర్పాటు చేశారు, అందులో చెప్పిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి హర్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క వర్డ్ గుర్తు చేసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి ఆ టీవీకే పార్టీ నుంచి విజయ్ తలపతి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈయన బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ దానికి క్వశ్చన్, అంటే ఆ సభ పెట్టిన టైంకి లేకపోతే అసలు ఏం జరిగింది ఏంటని తెలియక సభలో జరిగిన దానికి అదే ట్విట్టర్ వేదిక చాలా మంది ఫైర్ అవుతున్నారు. చూద్దాం మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది. బికాస్ బండ్ల గణేష్ అయితే వాళ్ళ గురించి అయితే వాళ్ళ గురించి అనడనే అనుకోవచ్చు. చూడాలి మరి ఎవరైనా దీనికి రియాక్ట్ అయ్యి సమాధానం చెప్తే తర్వాత మనకు క్లారిటీ అయితే రాదు.